మీది ఎట్లా అయిపోతుంది ఏంటంటే పర్సనల్ గా తీసుకొని లొల్లి చేసుకుంటారు నువ్వు దివ్య ఈమె ఖుషి. వీళ్ళిద్దరికి ఎందుకు పడతలేదు అసలు? ఇప్పటి వరకు నేను అన్నకి నా పర్సనల్ ప్రాబ్లంలు నా పనులే నేను తీసుకోవాలి. మీరేందే తీసుకోపోయేది? మీరెవరు తీసుకోవానికి? కదా ఇప్పుడు ఏమన్నావు? ఉండుమంటుంటే పోతామా? నేను వద్దు అన్నా, నువ్వేమన్నావు? సరే నేను ఉండు మధ్యలో కూడా అన్నావు నువ్వు. సరే నువ్వు రాకంటే నేను రాను అని. తర్వాత ఏం చేసినావు? అన్న దగ్గర చెప్పుడు, మన అన్న దగ్గర చెప్పుడు. చెప్తున్నా నేను. ఏం చేసినా చెప్పు ఏం చేసినా చెప్పు. నాకు ఓపిక పోయింది అనుకో, నేను 2 చెంపలు వల్ల కొట్టేస్తాను. నేను ఒబ్బని భయపడాను. నాకెందుకు మాల్పినాడు? ఏది మంచి ఏది చెడు నాకు తెలియదా హర్ష? నువ్వు మళ్ళా నాకు చెప్తున్నావు మాల్పినాడు అంటే. ఫోన్ చేసి నీ సైడ్ నుంచి మొత్తం పాజిటివ్ చెప్పు. అన్న నా సైడ్ నుంచి నేను ఏం పాజిటివ్ అట్లా ఏమన్నా తెలియదా అన్న? నేను చేసిన అందరికీ తెలుసు కదా. నువ్వు చేసిన అందరికీ తెలుసు ఏం చేసావు. నేను మాట్లాడుతున్నా ఆయనతో, నేను మాట్లాడుతున్నా. నీకు అలాగే మైండ్ లేదు కాబట్టి కావాలంటే నీకు నచ్చిన వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి పెట్టుకో. వాళ్ళతోనే ఇవన్నీ ఈ నవ్వులు నా దగ్గర నవ్వకు దివ్య చెప్తున్నాను. అరే గమ్మునుంటుంటే ఆడోళ్ళని గమ్మునుంటుంటే ఏమన్నా ఓవర్ అయిపోతుంది. అది గమ్మునుంటుంటే ఏం ఎట్లా కనిపిస్తున్నా నీకు? నేను ఎట్లా కనిపిస్తున్నా అన్నా నేను? మీదికి వస్తుంటే ఏమైతుంది? మళ్ళీ మీదికి ఎంత మీదికి వస్తారా? నన్ను ముట్టకు. నువ్వు ఏం చేసినావు అని కాదు దివ్య. నువ్వు ఎట్లా పోతావు అన్న దగ్గరికి? అన్న నేను నీకేం రైట్ ఉంది అన్న దగ్గర? నువ్వు ఎట్లా చెప్పిస్తావు? మొన్న నేను తీసుకొచ్చి మాట్లాడిపించింది. ఆ తర్వాత ఇప్పుడు నేనేమన్నా అన్న నీది కాదన్న ఇంకా తమాషా చేస్తుందా అన్న? ఇప్పుడు ఏం చేసింది? వాళ్ళ మమ్మీతో వాళ్ళ అన్నకు ఫోన్ చేపించింది. మీరు అన్నకి నీకేం రైట్ ఉందని చెప్పిస్తావు? అన్నా నువ్వు మాట్లాడకు అన్న. ఇప్పుడు నేను చెప్పేది ఈమె ఆల్రెడీ నువ్వు ఛానల్ తీసేస్తావు అని చెప్పి అక్కడికి పోయి మాట్లాడి ఉంటావు అంతేనా? అన్న నేను మాట్లాడలే, మమ్మీ ఫోన్. అరే మీ మమ్మీకి ఎవరిస్తారు నంబరు? మరి ఎందుకు ఇస్తావు? స్టార్టింగ్ నువ్వు అన్న దగ్గర ఉన్నావా? నువ్వు ఇప్పుడు నా దగ్గర చేస్తున్నావు. నువ్వు అన్నతో ఎప్పుడైనా చక్కగా మాట్లాడినావా? అంటే ఏంటి? ఇప్పుడు నన్ను గలీజ్ చేస్తున్నావు. నువ్వు ఎందుకు ఫోన్ చేపిస్తావు? నువ్వే అనుకుంటావు. నువ్వు ఎందుకు చేపిస్తావు? నాతో మాట్లాడుతున్నావు కదా, నువ్వు అన్నదాకా ఎట్లా పోతావు? అంటే నేను వేస్తే అన్న నువ్వు మరి నా దగ్గర ఎందుకు వెళ్ళిపోమన్నా? అరే ఈమెకి నాకు సంబంధం లేదు. నువ్వు నన్ను అడగద్దు, నాతో మాట్లాడద్దు. జరుగు అన్న, జరుగు, నాతో మాట్లాడద్దు. నువ్వు అన్న దాకా మీ మమ్మీతో ఎట్లా ఫోన్ చేపించా అన్న? ఇప్పుడు అన్న ఏమన్నాడు? నేను అన్న మాట్లాడిన వీడియో నేను పెడుతున్నా, నేను అది చూడు. ఏదున్నా వీడియో ఇప్పుడు వీడియో వరకే ఉండాలి. ఏదున్నా ఇగో మీది ఎట్లా అయిపోతుంది ఏంటంటే పర్సనల్ గా తీసుకొని లొల్లి చేసుకుంటారు నువ్వు దివ్య ఈమె ఖుషి. ఊకే లొల్లిలు పెట్టుకొని ఉన్నారనుకో. అరే ఇదేమంటారు? వీళ్ళిద్దరికి ఎందుకు పడతలేదు అసలు? మన ఛానల్లో కూడా కొన్ని కామెంట్స్ వచ్చినాయి కదా, వద్దు అని ఇగో కామెంట్స్ వస్తుంటాయి, అవన్నీ వాళ్ళ ఒపీనియన్ ఏందో వాళ్ళు చెప్తుంటారు. నువ్వు కాముషి ఆమెకి దివ్యకి తీయకు, దివ్యకి పెట్టుకో. అర్థమైందా? నాకెందుకు మాల్పినాడు? ఏది మంచి ఏది చెడు నాకు తెలియదా హర్ష? నువ్వు మళ్ళా నాకు చెప్తున్నావు మాల్పినాడు అంటే. ఓవర్ మాల్పినాడు చేస్తాను. మాల్పినాడు కానీ చిన్న పోరుని కాదు. తీసుకొచ్చి ట్రై చేసింది, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది. అలా మందికి అర్థమైతలేదన్నా.
అయ్యో నాకు అర్థమవుతుందా అర్థమైతలేదా అనేది మ్యాండేటరీ కాదు ఆడ నేను చెప్తున్నా అంతే నాది ఇప్పుడు నేను చెప్పినా అది కథం అంకే ఇక నెక్స్ట్ ఆప్షన్ ఉండదు ఇక నెక్స్ట్ లొల్లిలు పెట్టుకోకండి ఏం చేసుకోకండి అన్న ఏమంటుంది తెలుసా అన్న ఏం మాట్లాడుతుంది తెలుసా వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తుంది నువ్వు ఎందుకంత సతాయిస్తున్నావు అన్నట్టు నాతో మాట్లాడుతున్నావు. నువ్వు ఎందుకు అట్లా సతాయిస్తున్నావు అన్నట్టు కాదు, ఎందుకు అట్లా అడ్జేసినావు హర్ష, ఎందుకు లొల్లి సారీ చెప్తున్నారు కదా అని అన్నాడు. అన్న అర్థమైందా నీకు? ఎందుకు లొల్లి ఆయనకు తెలుసా స్టార్టింగ్ కే నువ్వేమేం చేస్తావు, అరే ఆయనకు తెలు- స్టార్టింగ్ కే నేనేం చేస్తావు తెలుసా అన్న, కొన్ని కాదు అన్ని తెలియాలా అన్ని తెలియాలా చెప్పాలా మరి మీ మమ్మీకి ఏమని చెప్పాలా, మీ మమ్మీకి ఏమని చెప్పాలి, నువ్వు మమ్మీ నేను ఏమేం చేస్తా అన్ని చెప్పాలను అని చెప్పాలా, కానీ ఇప్పుడు ఏమేమైతుందని చెప్పద్దు. ఫోన్ చేసి నీ సైడ్ నుంచి మొత్తం పాజిటివ్ చెప్పి అన్న నా సైడ్ నుంచి నేను ఏం అట్లా positive ఆమె చెప్పలేదు. అట్లా అన్న ఏమన్నాడు? నీకు తెలియదా అన్న నేను చేసిన అందరికీ తెలుసు కదా నువ్వు చేసిన అన్న. అందరికి తెలుసు ఆ, నువ్వు ఏం మరి చేసావు. నీ పాజిటివ్ ఇట్లా చెప్పించుకుంటా అన్న నువ్వు నేను. చేసేదే నెగిటివ్ మళ్ళీ పాజిటివ్ అంట. అన్న నెగిటివ్ ఏం చేసిన అన్న నేను చెప్పు. అంటే అంటే ఇప్పుడు రివెంజ్ కూడా నెగిటివ్ అయిపోతుంది అన్న. చేయకపోతే అంత serious అవుతావా? నువ్వు అన్న దగ్గరికి ఎందుకు పోయినావు నువ్వు నేను అన్న నువ్వు అన్న దగ్గరికి ఎట్లా పోతావు అన్న నేను హర్ష, దేని విషయంలో నువ్వు అన్న దగ్గరికి ఎట్లా పోతావు అన్న నేను అన్న దాకా ఫోన్ ఎందుకు పోయింది అన్న నేను నాకు అది చెప్పు. please, నేను మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు కదా నేను కూడా ఇన్ని రోజులు మంచిగానే మాట్లాడినా. హర్ష, ఓపికతో ఇంగో, మాట్లాడుతున్నా నేను. నా ఓపిక నాకు ఓపిక పోయింది అనుకో నేను 2 చెంపలు వల్ల కొట్టేస్తాను నేను ఉబ్బని భయపడాను. అర్థమైందా? మీ అన్నగారు రాని ఓడని రాని ఏం పీకలేరు. ఆ, ఆ, నేను ఇన్ని అర్థమవుతుందా? రోజులు ఏమన్నా మళ్ళా తీసుకొచ్చిందా ఇన్ని మీ రోజులు? అన్ననే ఇజ్జత్ ఇచ్చుకుంటా కూడా చేస్తా నేను. ఆయనకి ఇజ్జత్, అది ఆయన ఇష్టం, నువ్వు ఆయనతో ఆయన ఇష్టం అంటే మాట్లాడుకో. మీ ఇంట్లో పుట్టలే మా మీ ఇంట్లో పుట్టలే మళ్ళా మళ్ళా ఆయన ఇష్టం అంటే పక్కకు చెప్తున్నావు నువ్వు. ఆయన విషయం నన్ను ఎందుకు తీస్తున్నావు? మీ అన్న కాదా మా అన్ననే. మీ అన్ననే కదా ఆయన మరి నీ జైల్లో దగ్గర మాట్లాడు ఆయన జైల్లో అరే ఇంకో మీ అన్నకి అన్న చెప్పిండు పైకేని ఏంది అవన్నీ వద్దు అన్నాడు నేను ఆపేస్తా. ఆపేయ్. మీ అన్న ఇప్పుడు మీ అన్న మీద నేను పెట్టుకున్నది నేను వాపస్ తీసుకుంటా, నా సీనియర్ కౌన్సిల్ ని పెట్టి నేను బయటకు తెచ్చుకుంటా. అయిపోయిందా? ఇప్పుడు నీదేంది చెప్పు, నీది మాట్లాడు. నీదేంది అని ఏముంది అంటే ఆగు, ఇంకేముంది ఛానల్ నుంచి వెళ్ళిపోవాలి అంతే. అన్న కాదన్నా, నేను నీదేంది అని అంటే నిన్ను ఇప్పుడు నొల్లి కోసం ఇక్కడ మాట్లాడాలి. చూడు, ఇంత చేసిన తర్వాత కూడా నువ్వు పెట్టుకుంటావా? అన్న ఇప్పుడు ఆయన ఫోన్ చేసింది కదా నా ఆడికని చెప్పిస్తారు కదా వద్దు ఉండని అని ఏం మాట్లాడతావు. ఇప్పుడు మొన్న మరి మన నాన్న ఎందుకు తీసుకొచ్చినావు? మా నాన్న నీ మాట్లాడతారని తీసుకొచ్చి అదే అంటే ఎట్లా తెలుసా అన్న నేను చెప్తున్నాను మొత్తం నీ వైపే వస్తారు అందరూ. నా వైపే వస్తురు అంటే నువ్వేం చేస్తున్నావు మళ్ళా అవును, నేను ఏం నువ్వేం చేస్తా? చేస్తున్నావు? ఏం నువ్వు అన్న చేస్తా? దగ్గరికి ఎట్లా పోతావు అన్న ఏం చేసినా? నువ్వు అన్న దగ్గరికి ఎట్లా పోయినావు అన్న నాకు అన్న ఒకటి దగ్గరికి చెప్పు. నిన్ను సతాయించుడు ఎందుకు పాప? ఊకే సతాయి ఊకే లొల్లే వస్తే మళ్ళీ మొన్న ఆమె నేను అంటే ఇప్పుడు ఒక్క నిమిషం నిన్ను ఎందుకు చెయ్యి ముట్టకు, నేను కొట్టేస్తా దివ్య చెప్తున్నాను. అవునా? ఇన్ని రోజులు ముడితే ఏం రాలే. ఇన్ని రోజులు ఏం రాలే, ఇప్పుడే వచ్చింది నీకు. ఇప్పుడు నువ్వు ఇజ్జత్ తీసేసినావు. నువ్వు ఎప్పుడైతే ఆయన దాకా పోయినావు అయిపోయింది. ఇంకా నువ్వు నా దగ్గర మాట్లాడేది అది లేదు. ఒకసారి అన్న అడుగు, నేను ఏమి ఇజ్జత్ తీసినావు? నీ పేరు అసలు ఏమన్నా అన్నానా? నీ గురించి ఏమైనా గలీజ్ గా మాట్లాడానా? చెప్పు, నీ గురించి ఏమైనా గలీజ్ గా మాట్లాడానా? ఏమైనా అన్నట్టే చేస్తాడన్నా, నేను ఎవరికి ఏం చెప్పలేదు. ఆయన ఎందుకు సతాయించడం ఎట్లా మాట్లాడుతుందంటే ఇప్పుడు దాకా నేను ఏం చేయలేదు. అన్న అవును, నేను ఒక్కదాన్నే ప్రతి చేసినా. ఒక్కరు చేసేది దివ్య. నేను ఒక్కదాన్నే చేసినా. ఇప్పుడు అన్న ఎట్లా మాట్లాడుతున్నాడు? ఒర్రద్దు చెప్తున్నా అవును, నేను అందరికీ ఒర్రద్దు నీకే చెప్తున్నా support. నేను ఈడ అందరికీ support. ఒర్రద్దు అని ఏం చెప్తున్నా నేను ఈడ చేస్తావు? ఏం చేస్తావు? దివ్య నేను కొట్టుపడేస్తా నేను ఆ కొట్టేస్తా, ఇదిగో చెప్తున్నా కొట్టు. నేను ఇన్ని రోజులు ఏం చేసినావు? చెప్తున్నా ఇన్ని నేను రోజులు ఏం చేసినావు? ఓ, ఇన్ని రోజులు ఏం చేసినా ఏం చేసినా ఇన్ని చెప్పు రోజులు చెప్పు ఏం చేసినా చెప్పు ఎవరు? నేను అదే అంటున్నా ఇద్దరు మధ్యలో ఉంది కదా మన మధ్యలో ఉంది కదా నువ్వు ఆయన దాకా ఎట్లా తీసుకుపోయినావు? ఆయన దగ్గర నేను ఏం తీసుకొని చెప్పిచ్చినా? నువ్వు అది మాట్లాడు ఫస్ట్, అన్నతో కాల్ చేసి అన్నని అడుగు. నువ్వు ఏదో మాట్లాడినా కూడా మాట్లాడేస్తున్నావు అంటే అది కాదు కరెక్ట్. సరే హర్ష, మాట్లాడు. టాపిక్ కి తగ్గట్టు సరే, కరెక్ట్ మాట్లాడడం టాపిక్ నేర్చుకో. కి తగ్గట్టే మాట్లాడుతున్నా. మళ్ళా మాట్లాడు. మీ మమ్మీకి నీకు అన్న దగ్గర పోయే రైట్ ఏముంది నాకు ఇప్పుడు నేను చెప్పాలి. పోలేదే, ఫోన్ చేపించిన. నంబర్ ఎవరు ఇచ్చారు? ఎందుకు చేపించావు? ఎందుకు చేపించినావు అన్న? ఎందుకు చేపించినావు? ఇప్పటి వరకు నేను అన్నకి నా పర్సనల్ ప్రాబ్లంలు నా పనులే నేను తీసుకోవాలి. మీరేందే తీసుకోపోయేది? మీరెవరు తీసుకోవానికి? మీరెవరు తీసుకోవానికి అన్న? నేను విన్నాను సార్, ఒక్క నిమిషం. అన్నకి ఫోన్ చేపిస్తున్నా మమ్మీతోని. ఇప్పుడు మన మధ్యలో అయినది మన మధ్యలోనే ఉండాలా.
ఇప్పుడు నువ్వు ఆగాగు. మీ మమ్మీ నాకెందుకు ఫోన్ చేయలేదు? మీ మమ్మీ నాకెందుకు ఫోన్ చేయలేదు? మాట్లాడు చెప్పు. మా మమ్మీని నేను ఎందుకు ఫోన్ చేపిస్తున్నానంటే నేను నువ్వుకే ఎందుకు సతాయించడం అని చెప్పి అన్నతో మాట్లాడిపించిన. అన్న ఇట్లా ఇట్లా అయ్యింది అది అన్ని నేను చేసిన తప్పుడు కూడా చెప్పిన అన్నకి చెప్పలేదని చెప్పి చెప్పలేదు నేను. సరే సారీ హర్షకి సారీ చెప్తాను, సారీ చెప్పడానికి చాలా సార్లు పోయినా అన్న ఆయన ఏం చేస్తలేడు ఒకసారి మాట్లాడన్నా అని చెప్పిన. అంతకే మించి మా మమ్మీ కూడా అదే చెప్పింది ఒకసారి మాట్లాడాది అని చెప్పి. అయిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడాలా? మాట్లాడు. మనన్న లేడా? సాగర్ అన్న లేడా? ఆగో నన్ను మాట్లాడి అన్న నన్ను మాట్లాడి నువ్వు మాట్లాడేటప్పుడు గమనున్నా కదా మాట్లాడాలి మాట్లాడు. నేను చెప్తున్నా సాగర్ అన్న లేడా? నాతోనే ఉంటాడు. ఆయన చెప్తే నేనా? మనన్న చెప్తే నేనా? నువ్వు అన్నదాకెందుకు? ఇప్పుడు ఆయన కాడ పర్సనల్ టెన్షన్లు ఉన్నాయి. నేను నా పనిలే తీసుకోవండి ఆయన దగ్గరికి. పర్సనల్ టెన్షన్ తీసుకోపోయినా నా టెన్షన్ ఉందా? ఇక్కడ ఉన్న మ్యాటర్ అక్కడికి ఎందుకు తీసుకోపోయినా అన్న. ఇప్పుడు ఆయన ఫోన్ చేసి దేని గురించి మాట్లాడిండు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అయిపోయింది కదా అంటే దీని గురించి ఆయన ఎందుకు స్ట్రెస్ తీసుకున్నాడు అని మాట్లాడుతున్నా. ఎందుకు చెప్పినావు ఆయనకి? సరే ఇంకో మనన్నకి చెప్పినావు. సరే నేను మనన్న మాట ఇన్లే, మనన్న కూడా నాకే సపోర్ట్ చేస్తూ. సాగర్ అన్నకి చెప్పినావా? చెప్పలేదు. లేదు వేరే వాళ్ళ కోరిక అని చెప్పినా. ఎవరికి చెప్పాలా? ఎవరు? సాగర్ అన్నకి ఎందుకు చెప్పలే? మళ్ళీ అన్నకి ఎందుకు చెప్పలే? అన్నకి ఎందుకు చెప్పలే? మరి అన్నకి ఎందుకు చెప్పలే? ఇప్పుడు అన్న నాకు కోచే కదా, ఆయన చెప్తే నేను వింటా కదా. ఇది ఇంకో ఇది కాదన్న ఇది అని నువ్వు అన్నకి చెప్పి సరే ఇక్కడ ఎవ్వరు వింటలేరు అప్పుడు నువ్వు అన్న దగ్గర పోతే అది బాగుంటది. మన అన్నకి చెప్పినా నేను స్టార్టింగ్ కూడా ఆగు దివ్య, నాకు బీపీ లేపక దివ్య. నేను మాట్లాడేటప్పుడు మాట్లాడకు అన్న, నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకు. నీకంటే పెద్ద గొంతు వస్తుంది నాకు, అర్థమైందా? పెద్ద వస్తుంది గొంతు. నువ్వు తమాషాలు ఇవన్నీ చేయకు. నువ్వు ఎవరు తప్పు చేయలేడా? నువ్వు అన్న దగ్గరికి ఎట్లా పోయినా? నువ్వు నాకు ఒక్కటే చెప్పు, అన్న దగ్గరికి ఎట్లా పోయినా? నువ్వు అన్న దగ్గరికి ఎట్లా పోయినా? ఇక్కడ మ్యాటర్ బ్యాడ్ గుడ్డు కాదు. నువ్వు ప్రతిదీ అది ఆలోచించకు. నేనేమంటున్నా, అన్నకి ఇక్కడ టెన్షన్లు ఉన్నాయి కాబట్టి ఆడ పోయి బతుకుతుంది. నేను అన్నతో ఒక మాట ఏ రోజు నేను అరే పడొద్దు, మనం ఇంత పెద్దగా అయినాం, ఆయన ఒక మాట మనల్ని అనొద్దు, మనం ఇంకొక మంచి పని వేయాలి ఆయనకు, కానీ ఆయనకి ఏ టెన్షన్ పెట్టద్దని నేనుంటే నువ్వు వీడికి ఆడికి ఎట్లా తీసుకుపోయినది? నార్మల్ నీకు నార్మల్ నాకు కాదు. ఆయన నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్తే నార్మల్ కాదు. అర్థమైందా? ఈడ మాట్లాడాలా? ఈ 5 మధ్యలో 6 మధ్యలో ఉన్న టాపిక్లు ఈయన పెట్టాలను. సరే సరే అన్న చెప్పిండు, అన్న కాదు నెక్స్ట్ వరకు చెప్తావు. ఎవరికి చెప్పా? ఎందుకు చెప్తా? ఇంకా మాట్లాడింది అన్న. ఇంకా అన్న ఇప్పుడు మాది ఎట్లుంది తెలుసా? ఫోన్ చేపించిన పైకి ఉంటాయి కదా కొన్ని ఇట్లా హైకమాండ్ నుంచి ఫోన్లు వచ్చినాయని చేపించింది. సరే నేను గమ్మునుంటా, ఆయన చెప్పిండు నేను గమ్మునుంటా, ప్రతి ఒక్కరికి నేను గమ్మునుంటా. నేను ఏమన్నా కానీ ఇది ఆడికి తీసుకోవడం కరెక్టా అని మాట్లాడుతున్నాను. నేను తప్పు ఇంకో ఇప్పుడు తప్పు ఇవన్నీ వద్దు దివ్య. నేను ఏమంటున్నా, ఇది కరెక్టా? అన్నదాకా తీసుకోవడు. సరే అన్న చెప్పిండు ఉండని అని. ఏంది లొల్లి పెట్టుకున్నా అని మనం కూడా లొల్లి పెట్టుకుంటే అది వేరే అవుతుండే. ఇప్పుడు నీ తప్పు లేదు, నువ్వు పెన్ వర్క్ చేసినావు. ఏమైంది? ఇప్పుడు లోపల కూర్చోబెట్టారు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి బాబు నువ్వు కొంచెం చెప్పు అది ఇది అంటుంది. లేదా అంటే ఇది పద్ధతి కాదు. మళ్ళీ మా వాళ్ళు కూడా ఇట్లా సీరియస్ అయితే ఎంత వరకు పోతుండే మీకు తెలుసు కదా. అందుకే నేనే చెప్పిన కంప్లైంట్ ఇవ్వమని చెప్పినా నేను. అర్థమైందా? రేపు పోయి డైరెక్ట్ నువ్వు ఆడ పోయి కాంప్రమైజ్ చేసుకొని ఆ లెటర్ ఏముంది అది తీసుకొని వాళ్ళ ఇంట్లోకి పిలిచి మాట్లాడతావో, వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర పోతావో, ఏం చేస్తావో చెయ్యి. ఆమె టీం నుంచి తీయకు, పెట్టుకో, పోనీ అవుతుంటాయి. ఇక ఏం చేస్తాం? ఇక ఇగో ఈ రిలేషన్ ఇగో కొట్లాట అంటేనే ఒక ఫ్యామిలీ, అంతే. కొట్లాట అంటేనే ఫ్యామిలీ, అర్థమైందా? ఇవన్నీ అవుతుంటాయి. నువ్వు దీని గురించి సీరియస్ తీసుకొని అది చేయకు. కంప్లైంట్ ఇచ్చినావు, లొంగిండు, కాముష్. అది కంప్లైంట్ ఇవ్వకపోతే నువ్వు లొల్లి వాళ్ళ లొల్లి ఆ పెద్ద లొల్లి అవుతుండే. ఇప్పుడు తప్పు కొడితే అనేది పిఎస్లో తెలిసిందిగా, అంతే. మళ్ళా కాము తీసుకోయి అది చేసేయి. ఏమంటున్నా, ఆమె ఛానల్ నుంచి కూడా ఏం తీయకు. ఆమె ఉంటది, నాకు ప్రాబ్లం ఏం లేదు. అన్న అన్నాడు ఆ కేసు వాళ్ళ అన్నది అది ప్రతిది కూడా వద్దన్నారు. అది కూడా నేను క్లోజ్ చేసుకుంటా, అన్ని క్లోజ్ చేసుకుంటా. కానీ మీ మమ్మీకి నాతో మాట్లాడరు రైట్లేదా? మీ మమ్మీ నాతో ఇప్పుడు మాట్లాడిందా? ఎప్పుడు దివ్య వచ్చిందా? ఈ మ్యాటర్స్ తప్ప దీని గురించి ఎప్పుడైనా మాట్లాడిందా? మరి అన్నతో ఎట్లా మాట్లాడింది? సరే అంటే మీ మమ్మీతో, అంటే మీ మమ్మీకి నా మీద అంత నమ్మకం లేదా? నేను చెప్పినా లేదని
నువ్వు ఏది చెప్పవు నాకు, నువ్వు ఏది చెప్పవు, నమ్మకం లేదా అన్న. మరి హర్ష ఇట్లా ఏమైంది, ఇది కాదమ్మా, ఇట్లమ్మా, ఇదమ్మా అని చెప్తే మాట్లాడావు కదా హర్ష, ఎవరు? ఫోన్ అనగానే లిఫ్ట్ చేయవు నువ్వు. మీ మమ్మీతో కూడా మాట్లాడని చెప్పి. ఇప్పుడు నీతో ఉన్న కోపం మీ మమ్మీతో ఉంటుందా? నాకు ఉంటుందా? నేను రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడతానా? ఇప్పుడు నీ మీద కోపం ఉంది అని చెప్పి మీ ఇంట్లో మీద కూడా చూపించింది ఈ రోజు. ఇప్పుడు అట్లుంటే మరి మీ అన్న వచ్చి నా మీద చేయలేసినప్పుడు మీ అన్ననే కదా గమ్మునున్నాను. నాకు తెలియదు కదా. సరే మా అన్ననే చేతులు వేసినావు, మా అన్న రాదని కూడా నేను ఏం చెప్తాను, ఆయననే చేతులు వేసినావు. అన్నానే కదా నువ్వు, మీ అన్ననే కదా. అరే వీళ్ళకి అన్న అంటే నాకు కూడా అన్న లాంటోడే అని చెప్పేసి కదా గమ్మునున్నా. ఇజ్జత్ ఇచ్చినా కదా నేను, ఆ ఇజ్జత్ నాకు ఇచ్చినావు ఇప్పుడు నువ్వు. నేను ఇయ్యలే. మరి మీ మమ్మీ నాతో మన మధ్యలో ఉంటది దివ్య. మీ అన్న నాతో మీ అన్న మాట్లాడిండు, ఓకే. మీ అన్న నా మీద ఒక తప్పు చేసింది కాబట్టి నేను వినలే. ఇప్పుడు మీ మమ్మీ మాట్లాడతాను విన్నానా? అరే అమ్మయ్యే మాట్లాడతా అన్నందుకు నెంబర్ ఇచ్చిన నీతో మాట్లాడచ్చు కదా. ఫస్ట్ మీ అన్నతో కాకుండా హర్షతో ఫోన్ చేపిచ్చేస్తే అయిపోతుంది కదా. ఏంటా మీ అమ్మ చెప్తే? మా మమ్మీ చెప్తే ఎండాను అన్నాను. మళ్ళీ ఎందుకు మరి అక్కడ చెప్పించావు? నేను నార్మల్ గా అడుగుతుంటే అడిగిందని చెప్పురా అంటే వేరే ఏదో చెప్తావు. అక్కడ ఏం అడుగుతున్నాడు? నార్మల్ గా మాట్లాడతామని అంటే ఆయన అడ్జస్ట్ నార్మల్ గా మాట్లాడుతున్నారు. ఏం గమ్మునుంటుంటే ఏం ఎట్లా కనిపిస్తున్నా నీకు? నేను ఎట్లా కనిపిస్తున్నా అన్నా నేను? మళ్ళా గమ్మునుంటుంటే నేను మంచిగా మళ్ళా తీసుకొచ్చలే నేను ప్రతిదానికి. నువ్వు నా దగ్గర ఉంటే మంచిగా ఉంటుండే. నువ్వు అయిన దాకా టెన్షన్ పెడితే నేను గమ్మునుండా అన్నా నేను. గమ్మునుండా ఫోన్ చేపియద్దు అన్న. ఫోన్ చేపియద్దు నన్ను అన్నాడు నన్ను తిట్టిండు అన్నా నేను. నాకైనా అట్లా మాట్లాడు కూడా నాకు తిట్టులే నాకు. నువ్వు ఆగాగు. ఇప్పుడు నువ్వేం మాట్లాడు కాదు. సరే నేను మాట్లాడినదానికి క్యాన్సర్ నా దగ్గర ఉంటున్నావు, ఈడ చేస్తున్నావు. సరే ప్రాంక్స్ నువ్వు చేసినావు, నేను చేసినా, డేర్లు చేసినావు, అన్ని చేస్తాం. మనది మన మధ్యలో పెట్టకుండా నువ్వు అయిన దాకా తీసుకుపోయినావు అంటే నేను రాంగ్ అనే కదా అర్థం. నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేయలేడు. నువ్వు నా దగ్గర నుంచి అటు పోయి మాట్లాడినావు, ఆడొక కంప్లైంట్ ఇచ్చినావు అంటే అది రాంగ్ కదా. ఏం మాట్లాడినా అర్థం చేసుకోదు అంతే. నువ్వు నీ మైండ్ లో ఈడు ఉంది చూడు, అవి కొన్ని పెట్టుకొని అవి ఇష్టానికి మాట్లాడేస్తున్నావు అంతే. ఏది కరెక్ట్ ఏది తెలియదు అంటున్నా కదా. ఇప్పుడు ఏమన్నావు? ఉండమంటే ఉంటే పోతామా? నేను వద్దు అన్నా, నువ్వేమన్నావు? సరే నేను ఉండు మధ్యలో కూడా అన్నావు నువ్వు. సరే నువ్వు రాకంటే నేను రాను అని. తర్వాత ఏం చేసినావు? అన్న దగ్గర చెప్పుడు, మన అన్న దగ్గర చెప్పుడు. నేను మా నాన్నకి ఎందుకు చెప్పినా, మా నాన్న వచ్చి మాట్లాడతాడని చెప్పినా, మాట్లాడలే. ఇప్పుడు నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడు. ఎవరు కరెక్ట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా. నేను తీసుకొచ్చినా ఏమని చెప్పినా అంటే అన్న మొన్న నీ దగ్గరకు వచ్చింది కదా, అట్లనే ఇప్పుడు ఏం చేసింది అంటే అన్న దగ్గర పోయిందన్న. అన్న దగ్గరికే పోయినా. ఇప్పుడు పో అంటే పోతా అంటున్నావు కదా, ఎన్ని రోజుల నుంచి పోలేదు అన్న? నాకు పర్సనల్ గా ఏమన్నా ఉందా ఈమె మీద? పర్సనల్ గా ఫస్ట్ ఎడికే స్టార్ట్ అని చెప్పాలా? అరే కమెంట్లు కొడుతుర్రు, సరే వీళ్ళు కమెంట్లు కొడుతురు కదా అని చెప్పిన 6,000-7,000 కమెంట్లు వచ్చినాయి. సరే నాకు పర్సనల్ గా ఏమన్నా ఉంది? నీతో ఏమైనా ప్రాబ్లం ఉందా? నాతో నీకేమన్నా ఉందా? ఎవరి వాళ్ళు ఉంది ఈడ? ఎవరి వాళ్ళు వచ్చింది మొత్తము? సరే కొంతమంది బ్యాడ్ గా తిడుతుర్రు, నేనేమన్నా ఇది కూడా చెప్పినా, తిట్టకూరు అని కూడా చెప్పినా. ఎందుకు తిడుతురు? నువ్వు చేసేది అట్లా ఉంది. ఇప్పుడు తెలుస్తుందిగా. ఏమన్నా అంటే ఏడుస్తాం ఈడ పర్సనల్ గా నీకు నాకేమన్నా ఉందా అని అడిగినా, లేదు. ఆడ తిడుతురు. నేను ప్రతిసారి చెప్పినా, అరే తిట్టకూరానా, ఆడపిల్ల, వీళ్ళకి ఫ్యామిలీ ఉంటది, వీళ్ళకి చూస్తారని నేను 10 సార్లు చెప్పలే? నీ ముందు చెప్పలే నేను? మరి నీ మీద నాకు అంత కోపం ఉంటే తిట్టురు అని చెప్తా. తిట్టురానా ఇట్లా చేస్తుంది నా దగ్గర అని చెప్తా. నేను తిట్టకుర్రి, మాట్లాడకుర్రి. నేనేం చేసినా ఈమె కూడా అదే చేసింది. ఈమె చేసినందుకు నేను కూడా సేమ్ చేసిన. కాకపోతే ఈమె కొంచెం ఎక్కువ మాట్లాడిందని కూడా చెప్పిన. ఇన్ని చెప్పిన తర్వాత వాళ్ళు కమెంట్లు కొడుతురు. దివ్య కొన్ని రోజులు నువ్వు ఉండు, వద్దు అలా నేను ఏమంటున్నా, నన్ను మాట్లాడిన దివ్య, నువ్వు మధ్యలో అజ్జయ్యకు. నేనేమన్నా సరే అలా మాటిందాము, కొన్ని రోజులు నువ్వు నీ పని చూసుకో అని చెప్పిన. అయిపోయిన తర్వాత ఏం చేసినావు? నువ్వు నా దగ్గరకు వచ్చినావు, ఆడ పడ్డావు. మీ అన్నాడు వచ్చి హీరోయిజం చూపించిండు, చూపి అని అన్న హీరోయిజం చూపించిండు. అయిపోయిందా?
ఇప్పుడు ఈ మళ్ళీ ఫస్ట్ తీసుకొచ్చి మళ్ళా అప్పుడు నువ్వు పిలుస్తావు మళ్ళా నేను ఎందుకు పిలుస్తా అన్న, నేను ఎందుకు పిలుస్తా? ఆమె వచ్చిందా నేనే వస్తున్నా. మళ్ళా పిలిచి దాకా ఆకలేవా నువ్వు? ఎందుకన్నా నేను ఏం చేసినా అని అడగడానికి వచ్చిన, ఎందుకు ఆపేసి అన్నాడు, ఏం చేసినా అని అడగడానికి Already వచ్చినా. అంతా చెప్పినా అరే ఇప్పుడే చెప్పినా కదా ఇప్పుడు ఏం చెప్పిండు? అదే మళ్ళా మాట్లాడతాను. వాళ్ళు ఎందుకు తిడుతురు? నువ్వు ఎందుకు తిడుతున్నావు, అట్లా చేస్తున్నావు అని చెప్పి పక్కన తీసేస్తే వాళ్ళకి ఏం తెలుసు అన్న, మేము రివెంజ్ నేర్చుకుంటామని. వాళ్ళు పర్సనల్ గా పోయి తిడుతురు కదా, రివెంజ్ లాగా తీసుకోవట్లే కదా ఆ వాళ్ళు కూడా. రివెంజ్ లో ఎట్లా ఉందంటే ఆయన చేసే రివెంజ్ నువ్వు చేసే రివెంజ్ ఎట్లా ఉన్నాయి? ఆయన చేసే revenge Personal గా వెళ్తున్నావు. నేను పర్సనల్ గా ఏది చేయలే. అడుగైనా నేను కప్పుది ఏదైనా ఏమని చేసినా చేసినా? పర్సనల్ కప్పుది ఏం చేసినా చెప్పు, నువ్వు ఏం చేసినానికి నేను ఏం చేసినా? అది. తర్వాత అయినా నాకు చేయలేదు అన్న. ఇద్దరున్నారు, అప్పుడు ఇద్దరు చేసిరు కదా. ఇద్దరు కలిసి చేసిర్రు. నేను ఎంజాయ్ చేసిండు, నాకు చేసిండు కదా ఆయన నాకు రిటర్న్. చేసింది ఇంకా చాలా తక్కువ. అవునా అన్న? సరే మళ్ళీ ఇంకా ఏమను చేయమన్నా, నేను వాడతా సరే సరే చేయమన్నా. అన్న, సరే నేను ఇప్పుడు చేస్తా. తట్టుకోకపోతే తట్టుకోకపోతే అరే మొన్న కూడా చూసినా, నేను మొన్న ఒకటి మోమోస్ చేసిన. కొంతమంది ఏం మాట్లాడుతారు, ఆడపిల్లలకి అట్లా చేసుడు కరెక్ట్ కాదు అంటే, అరే నా ప్రతి ఒక్కరం చేసుకుంటున్నాం బ్యాలెన్సింగ్ గా. వాళ్ళు చేస్తారు, మేము చేస్తాము. ఆడపిల్లలకి కాదు, ఆడపిల్లలకి ప్రతి ఒక్కరు చేస్తారు, చెయ్యరు సార్. ప్రతి ఒక్కరు చేస్తారు. నేను చెయ్యాలి చేసినప్పుడు చెప్పినా, టైం తీసుకోవాలా? ప్రతిసార్లు చేయాలి. మీరు చేసినప్పుడు ఆ. నేనేమన్నా అన్నానా? ఏమన్నా? మీరు చేసినప్పుడు ఏమన్నా అన్నానా? తిట్టినానా? తిట్టలే. కొట్టినానా? కొట్టలే. ఏదైనా బయటికి తీసుకోండి నా మ్యాటర్ తీసుకో. అన్న. ఈమె మీద చేసినందుకు ఇట్లాను ఏమైంది? నీది ఏమైంది? అది ఎవరు చేసిరో తెలియదు ఈమె. నాకు కూడా సరే తెలియదు. తెలియదు, ఎవరు చేసిరో తెలియదు, ఏం తెలియదు. ఓకే అన్న, సరే ఎవరు ఇంకో సరే. అన్న నాకు నిజంగా తెలియదు, ఆ సంగతి తెలియనే తెలియదు. అడుగు ఒకసారి ఆయనని. నేను కంప్లైంట్ ఇచ్చినట్టు ఏం లేదు ఆడ. చెప్పు. సరే చెయ్యని చెప్తున్నా నేను నేను. ఏమంటున్నా తెలియదా, ఇప్పుడు నీ మీద చేయబడ్డప్పుడు ఒక కేసు అయింది అంటే నువ్వు ఇన్వాల్వ్ లేవా దాంట్లో? నేను లేను హర్ష. నాకు తెలియదు. సరే సరే నేను నువ్వు చేయబడ్డాను, చేయలే, కరెక్టే. నువ్వు కానీ దాని చేయలే. తర్వాత నాకు కానీ తెలియదు. తర్వాత నేను కూడా తింటా. నేను బయట వాళ్ళు కొడుతురు అనేది చూడ నేను ప్రతిసారి. మనోళ్ళే కదా, ఎంటర్టైన్మెంట్ కి అవుతుంది కదా, ఫన్ కి అవుతుంది కదా. నన్ను కూడా ఎంతో మంది అంటారు, అరే వాళ్ళు అట్లా కొడుతురు ఇట్లా కొడుతురు అంటే, అరే నా వాళ్ళు రా భయ్, నన్ను కొడతారు ఏంది ఇప్పుడు అని నేను మాట్లాడుకుంటా. మరి నేను కూడా అట్లనే నువ్వు అట్లా ఉండే. స్టాండ్ ఇచ్చినావు. అరే ఇగో అన్న బయట అంకుల్ వాళ్ళు వస్తే బయట అంకుల్ వాళ్ళకి చెప్తుంది కొడుతురు అని. మళ్ళీ దాని బయట తర్వాత అంకుల్ నాకు వాళ్ళకి తెలియదు. చెప్తుంది. ఇప్పుడు దాని నన్ను తర్వాత కొట్టినప్పుడు మాట్లాడతలే నువ్వు ఇక. నన్ను కొట్టినప్పుడు నేను చెప్పిందా నన్ను కొడుతుర్రు తిడుతురు అని? నేను చెప్పినా నడవదు, నడుస్తుందా? ఆగు, నువ్వు చెప్పలేదు ఎవరికి నేను కొట్టినట్టు? ఎవరికి చెప్పినా అన్న నేను? స్టేషన్ కంప్లైంట్ అంటే వాళ్ళకి ఆడ అంకుల్ వాళ్ళు ఉంటే వాళ్ళందరూ వచ్చిర్రు. రాలే ఆ రోజు. అర్థమవుతుంది నీకు అసలు? ఎందుకు అని అర్థమవుతుందంటే ఒక్కరొకరు చెప్తున్నారు అన్న. ఆయనతో నేను మాట్లాడుకుంటున్నా కదా. ఏం మాట్లాడుతున్నా? సరే నాతో మాట్లాడు, అవును, నీతో మాట్లాడు. మాట్లాడుతున్నా. నేను అదే అంటున్నా, స్టార్టింగ్ కనే నాతో మాట్లాడితే మంచిగా ఉంటుండే. నువ్వు మధ్యలో అల్లిలో ఎందుకు ఇన్వాల్వ్ స్టార్టింగ్ చేసినావు? నుంచి మాట్లాడితే నువ్వు తీసుకోలేదు. నువ్వు తీసుకోలేదు. తీసుకున్నావా నువ్వు? తీసుకున్నావా? ఏం మంచిగా చేసినావు తీసుకోవాలి? ఏం మంచిగా చేయలేదు ఏం కదా? మంచిగా చేసినావు నేనేమి తీసుకోవాలి? మంచిగా చేయలేదు. అన్ని నేనే తప్పులు చేసిన. అవును కదా? నేను అదే కదా చెప్తున్నా. అదే నువ్వు కదా. ఊరుకుంటే ఓకే, చెప్పినా అదే అదే, కదా. నేను చెప్పినా అదే కదా. అదే తప్పు మళ్ళా కదా. నేను చేసిన తప్పే మళ్ళా- కదా. చెప్పు. ఓ ఇప్పుడు నువ్వు అన్న చెప్పిండు, అన్న చెప్పినందుకు ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన తర్వాత ఏ రోజైనా నువ్వు పర్సనల్ గా తీసుకొని అది ఇది అయిందనుకో, ఆ రోజు ఏం చేయాలి అది కూడా చెప్పేసి. సరే నా తరఫున ఎవరైనా వచ్చిర్రు అనుకో, అప్పుడు మాట్లాడు. ఓకే, అప్పుడు నేను అదంటలేను, నా తరఫున వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అంటలేను. నేను చేసేది ప్రతిదీ కూడా తట్టుకోవాలా, తట్టుకొని చూపియాలా. నాకు అంటావు ఈమె మళ్ళీ పర్సనల్ గా చేస్తుంది అవసరం ఎందుకు? సరే సరే నీకు ఎంత దమ్ముంది, నీ దగ్గర ఎంత మైండ్ ఉంది, క్రిమినల్ మైండ్, నా మీద అంత చెయ్యి. నేను కూడా ఎంత ఉంది అది నేను చేసి చూపిస్తాను. కావాలంటే అయ్యే ఆగు, నీకు ఎలాగ మైండ్ లేదు కాబట్టి కావాలంటే నీకు నచ్చిన వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి పెట్టుకో, వాళ్ళతోనే చెప్పు. ఇవన్నీ ఈ నవ్వులు నా దగ్గర నవ్వకు దివ్య, చెప్తున్నాను. ఈ నవ్వులు నవ్వకు చెప్తున్నా నేను. అన్ని తమాషాలు నువ్వు నా మీద వదలకు దివ్య. కాదు చెప్తున్నా నేను, ప్రతిసారి వదిలినట్టు కాదు అన్న. మళ్ళా ఎవరు చేస్తారు? నువ్వు చేస్తున్నావా? నువ్వు కూల్గా మాట్లాడుతున్నావా? కూల్గా మాట్లాడుతుందంటే ఈమె ఒకవేళ నిజం చెప్తున్నా కదా, ఈ వీడియో అనేది లేకపోతే, ఈ వీడియో అనేది చూడకపోతే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు తెలుసా, నేను ఒక సాడిస్ట్ ని, నేనే సతాయిస్తున్నా అనుకుంటారు. నేనే సతాయిస్తున్నా మిమ్మల్ని. ఈ వీడియోస్ నిజంగా లేకపోయి ఉంటేనే మనమే ఖరాబ్ అవుతాం అన్న. చాలా ఖరాబ్ అవుతుండే మేమే పర్సనల్ గా. మిమ్మల్ని నేనే బ్యాడ్ చేస్తున్నా మిమ్మల్ని కదా.
అంటే నువ్వు ఏం పెట్టుకున్నావు అదే మాట్లాడుతావు, అంతేగాని ఇక్కడ ఓడి ఏం మాట్లాడుతుంది దానికి వేరే ఆన్సర్లు ఉండే నీ దగ్గర ఈమెకి ఎలా ఉండయా? చెప్తే అర్థం కాదు, ఎలా చెప్తే అర్థం అవుతుంది. చేస్తాను కదా చెయ్యి. నేను చేసి చూపిస్తా. ఏం చేసి చేస్తావు? చూపి. ఏం చేస్తావు? నువ్వు అసలు ఏం చేసి చేస్తావు అన్న? చూపి. నువ్వు ఏం చేసి చేస్తావు అన్న చూపి. నేను? నువ్వు చేసి చూపి. నువ్వు చేసి చూపి. పోకు. అంటే మీరు మీదకి వచ్చినప్పుడు ఏం లేదు. నువ్వు తప్పు చేస్తేనే వస్తావు కదా. అవునా? ఇప్పుడు ఈమె చేయలేదు తప్పు అంటే ఈమె కరెక్ట్ అని చెప్తున్నాను. ఈమె కరెక్ట్ అని చెప్తున్నావా? ఆమె మరి అన్నది ఎప్పుడు మాట్లాడుతుంది. ఇమ్రాన్ దగ్గర ఓడు కరెక్టా? ఇమ్రాన్ దగ్గర కదా కరెక్ట్ కాదు కదా? అది మాట్లాడాలా? ఎన్ని రోజులు గమనం ఉండాలా? అది ఎన్ని రోజులు గమనం ఉండాలా? నన్ను చెప్పు, నువ్వు చెప్పు. ఎన్ని రోజులు గమనం ఉండాలా? అరే గమ్మున ఉంటుంటే ఆడోళ్ళని గమ్మున ఉంటుంటే ఏమన్నా ఓవర్ అయిపోతుంది అది. ఈమె కరెక్ట్ కాదంట, ఇట్లా మీదికి పోయి మాట్లాడడం కరెక్ట్ కాదంట. ఇప్పుడు ఇద్దరిలో చేసిన తప్పు ఎవరు? ఇదే కాదంట. చేసింది నా జాగాలో నేనే ఉన్నా కదా, అయిన దాకా తీసుకుపోయింది ఎవరు మళ్ళా? నేనే చెప్తున్నా. దివ్య నేను కొట్టేస్తా. దివ్య చెప్తున్నా నేను, నువ్వు దివ్య, నువ్వు నువ్వు వచ్చేయద్దు. ఎందుకు అట్లా? ఇన్ని రోజులు చెప్తున్నా నేను, కొట్టలే. నేను చెప్తున్నా. నేను కూడా కొట్టినా కదా. దివ్య నువ్వు కొట్టు, పర్లేదు పడతా. సరే అన్న చెప్పినావు కదా, అన్న చెప్పినట్టు చేస్తాను. కొట్టు, కొట్టమంటుంది కదా, కొట్టు. ఏమన్నా టెస్ట్ చేస్తుర్రు అంతే. ఇడు కొడతాడా లేదా ప్రతి అదే టెస్ట్ అవుతుంది అంతే. అదే టెస్ట్ చేస్తున్నా నేను. టెస్ట్ చేసినందుకే ఏం లేదు, చెప్పింది కదా. మాట్లాడు. ఏం దగ్గర ఉండి మాట్లాడు? మాట్లాడుతున్నా కదా, ఏమనంటే మీదికి వస్తున్నా మాట్లాడుతున్నారు. నువ్వు కొడతాన్నావు కదా, కొట్టు. నేను కొట్టానే చెప్తున్నా, నీకు అర్థమైతలే. నేను కొట్టు. చెప్తున్నా అన్న, నేను మాట్లాడుతున్నా ఆయనతో, నేను మాట్లాడుతున్నా. మా అన్న మాట్లాడతాడు. సరే మాట్లాడు, చెప్పు. ఏంది కొడతాను ఏంది కదా, కొడుతు? కొట్టానే దివ్య చెప్తున్నా. చెప్తున్నా నేను, ప్రతిసారి చెప్తున్నా దివ్య. నువ్వు కూడా ప్రతిసారి చెప్తున్నా, అర్థమవుతుందా? నీకు అర్థమవుతలేదు నేను చెప్పిన దానికి. అరే నీకు ఏందా షా? ఎందుకు వస్తున్నావు? నువ్వెందుకు వస్తున్నావు మీదికి మళ్ళా? నువ్వెందుకు వస్తున్నావు మీదికి అన్న? నువ్వెందుకు వస్తున్నావు మీదికి? నువ్వెందుకు వస్తున్నావు మీదికి మళ్ళా? ఇప్పుడు కనిపిస్తలే మీదికి వస్తుంటే, ఇప్పుడు కనిపిస్తలే ఆమె మీదికి వచ్చుడు. నువ్వు కూడా రావద్దు మీదికి, డిస్టెన్స్ ఉండు. మళ్ళా నేను వస్తలేను కదా, చెప్తున్నా కదా, దూరమే ఉండు. దూరమే ఉంటా, దూరమే ఉంటా. మీదికి వస్తుంటే ఏమైతుంది మళ్ళా? మీదికి ఎంత మీదికి వస్తారా? ముట్టకు, నన్ను ముట్టకు. ముట్టకు, అవసరం లేదు, జరుగు. ఇగో అన్న చెప్పిండు ఉంటుంది, అన్న ఇంకేమేం చెప్పిండు ప్రతి ఒక్కటి కూడా అయిపోతుంది అంతే. తర్వాత నేనేమన్నా చేసిన తర్వాత ఏమన్నా వీళ్ళు తీసుకుంటారు చూడు పర్సనల్ గా, అప్పుడు నేను మాట్లాడతాను. వీడియో ఎట్లనే పోస్ట్ చేసి పెట్టుకుంటా. చెయ్యి, నువ్వేం చేస్తావో చెయ్యి. సరే చూద్దాం, మనం చూద్దాం. పెట్టి ఇక్కడ కెమెరా.